ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్విలా నన్ను ఎంత నటించి నమ్మించే ప్రయత్నం చేసినా నీ కళ్ళల్లో కనిపించే అబద్ధాన్ని నువ్వు ఎప్పటికీ కవర్ చేయలేవు సమీరా. ఓ ఓ వెరీ ఇంటెలిజెంట్ శరణ్య. నువ్వైతే ఇదే నమ్మకాన్ని మెయింటైన్ చేయి. అతి త్వరలోని శుభవార్త వింటావు. ఓకేనా? మేడం గారు మంచి అవకాశం ఇచ్చారు. నేనేంటో నిరూపించుకోవాలి. ఏం కావాలండి? పెద్ద మేడం గారు పంపించారండి. ఉద్యోగం ఉందంటేను వచ్చాను. మీరెక్కడే వెయిట్ చేయండి. అలాగేనండి. చెప్పండి అన్నయ్య. ఏమండి, మీరు నా కోసం ఒక ఫేవర్ చేయాలి. ఈ లైఫ్ నీకోసమే కదా మై డియర్ శ్రీమతి. నువ్వు అడిగితే నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఫేవర్ చేయలేనా? ఏం కావాలో అడుగు. నా రిఫరెన్స్ మీద ఒక అతను వస్తాడండి. మన కంపెనీలో ఏదైనా ఉద్యోగం ఉంటే ఇవ్వండి తనకి. అవునా? సరే, ఎవరతను? నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అండి. పాపం జాబ్ లేక చాలా స్ట్రెస్ లో ఉన్నారంట. చాలా రిక్వెస్ట్ చేసిందండి, ప్లీజ్. ఇంకా డౌట్ ఎందుకు? నువ్వు చెప్పాక నేనేమన్నా కాదంటా? సార్, పెద్ద మేడం గారు రిఫరెన్స్ అని ఒక అతను జాబ్ కోసం వచ్చాడు. ఓకే సార్. అనన్య, పెద్ద మేడం గారి రిఫరెన్స్ అని ఒక అతను వచ్చాడంట. నేను జాబ్ ఇస్తానులే, ఓకేనా? ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. అది నా కెపాసిటీ. సార్ రమ్మంటున్నారు. సరే సార్. సార్ నమస్తే సార్. పేరేంటి? కళ్యాణ్ సార్. క్వాలిఫికేషన్ ఏంటి? డిగ్రీ సార్. 2 పోయాయి. 2 సబ్జెక్టులు పోయా? ఆహా కాదు సార్, 2 ఏళ్ళు పోయాయి సార్. నువ్వు చదివింది ఇంటర్మీడియట్ డిగ్రీ అని ఎవరికి చెప్పొద్దు. నువ్వు వెళ్ళి సేల్స్ టీంలో జాయిన్ అవ్వు, నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్. అమ్మయ్యా, లైఫ్ సెట్ అయిపోయినట్టే. ఇక్కడ సిగరెట్ ఏంటి? మనిషి కనపడడం లేదా నీకు? ఇక్కడ నో స్మోకింగ్ అని బోర్డు ఏమి లేదే. అయినా నా మానాన నేనేదో పక్కకొచ్చి సిగరెట్ తాగుతుంటే నువ్వే నా ఎదురుకొచ్చి పొగ పీల్చుకున్నావు. మళ్ళీ నన్నే దబాయిస్తావేంటి? ఏరా ఈడియట్, నా మొహాన్ని పొగదులుతున్నావు? నేనెవరో తెలుసా నీకు? అసలు నేనెవరో తెలుసా నీకు? ఈ కంపెనీలో కొత్తగా ఈ రోజే జాయిన్ అయిన సేల్స్ మ్యాన్. రోహిత్ ఇలాంటి వాళ్ళని జాబ్లో పెట్టుకోవడం ఏంటి? సేల్స్ మ్యాన్ అని చెప్పగానే భయపడినట్టున్నాడు. రోహిత్, నానా, ఇవాళ ఎవరినైనా జాబ్లో చేర్చుకున్నావా? అవునా? అనన్య రిఫర్ చేసింది. అనన్య రిఫర్ చేసిందా? తను ఇలాంటి వాడికి ఉద్యోగం ఇప్పించడం ఏంటి? సర్లే, నువ్వేదో పని మీద వెళ్తున్నట్టున్నావు, వెళ్ళు. అమ్మో, దొరికితే చంపేసేలా ఉన్నారు. దొరకకూడదు, సచ్చినా దొరకకూడదు. అబ్బా అబ్బా
అబ్బా అమ్మా అబ్బా ఆగండి. ఎందుకు అతన్ని కొడుతున్నారు? షాప్లో చాక్లెట్ కొనడానికి వచ్చి కౌంటర్లో డబ్బులు ఎత్తుకెళ్ళిపోయాడండి. ఏంటయ్యా, దొంగతనం చేశావా? బుద్ధి లేదు? ఎక్స్పీరియన్స్ లేదు మేడం గారు, అందుకే ఇట్ట దొరికిపోయా. దొంగతనం తప్పని నీకు తెలీదా? ఆకలేసింది మేడం గారు. మూడు రోజులైంది ముద్దు ముట్టి. చచ్చిపోతానేమోనని భయమేసి ఈ పని చేసుండా. అంతేగాని అమ్మ సాక్షిగా నేను దొంగను కాదు మేడం గారు. సరే, ఆ డబ్బు వాళ్ళకిచ్చేసే. మీరు వెళ్ళండి. అసలెవరు నువ్వు? ఎందుకు నీకు ఈ పరిస్థితి వచ్చింది? మా ఆవిడ నన్ను వదిలిపెట్టి పారిపోయి హైదరాబాద్కి వచ్చుండదు మేడం గారు. కట్టిన తాళికి విలువనిచ్చి నేను దాన్ని వెతుక్కుంటూ ఈడకొచ్చుండా. ఏడున్న అమ్మని వెతికి పట్టుకుని మళ్ళా కాపురం మొదలు పెట్టాలా. అందుకనే వచ్చి వారం నుంచి వెతుకుతుండా మేడం గారు. డబ్బులు కూడా చేతిలో అయిపోయాయి. చివరికి ఇదిగో ఇట్టా మీ ముందు ఎదురుపడ్డాను. ఇదిగోండి, ఈ డబ్బు తీసుకుని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. మీరు దేవతమ్మ గారు. చూస్తుంటే నువ్వు మంచివాళ్లాగానే ఉన్నావు. మీరు దేవతండి, అందుకే చూడగానే నన్ను మంచోడని కనిపెట్టేశారు. కానీ మా ఆవిడ దెయ్యమండి. కలిసి కాపురం చేసినా కనీసం నన్ను మనిషిగా కూడా ఏనాడు చూడలేదు. దానివల్లే నేనిట్టా తయారయ్యుండా. అయినా అది నాకు పెళ్ళమేనండి. నేను దాని మొగుండే. సరే, ఇలా చేతి ఖర్చుకు లేకుండా ఎంతకని భార్య కోసం వెతుకుతూ కష్టపడతావు? ఏదైనా పని చేస్తూ నీ భార్య కోసం వెతుకు. నా అవతారం చూసి పని ఎవరిస్తారమ్మా? నేనిస్తాను. చేస్తావా? అమ్మా, దేవతే ప్రత్యక్షమైనట్టు వరమిస్తే కాదని ఎట్టా అంటాను? ఇదిగో, రేపు ఈ అడ్రస్కొచ్చి కలు. అట్టగనమ్మా, వస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.